హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టాప్ లోడ్ వాషింగ్ మిషన్, అదే ఐఎఫ్బి వాషింగ్ మిషన్కి PR5 ఎర్రర్ కోడ్ వస్తే ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటన్నది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే బోర్డు అయితే ఓపెన్లో ఉంది, వాషింగ్ మిషన్ దగ్గర అయితే లేదు. ఇది బోర్డు డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి అయితే చేసి ఇక్కడ మనం రిపేర్ అయితే చేసాం. ఆ రిపేరింగ్ వీడియో అయితే తీయడం అవ్వలేదు. నెక్స్ట్ టైం అయితే నేను రిపేరింగ్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బోర్డు ఆన్ అయింది, బట్ PR5 ఎర్రర్ కోడ్ చాలా మందికి తెలియదు అని చెప్పేసి మనకి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. PR5 ఎర్రర్ కోడ్ అంటే ఏంటి అన్నది వీడియోలో తెలుసుకుందాం. PR5 ఎర్రర్ కోడ్ అంటే ప్రెజర్ సెన్సర్ ఎర్రర్ అనమాట. అయితే ఇప్పుడు ఆ ఎర్రర్ చూపించి ఆ ఎర్రర్ని మనం ఎలా రిమూవ్ చేయాలి, మళ్ళీ వాషింగ్ మిషన్ని ఎలా రన్నింగ్లో పెట్టాలన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే బోర్డు అయితే చూపిస్తాను, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదంతా వైరింగ్ అయితే మొత్తం రిమూవ్ చేసి తీసుకుని వచ్చాం, ఎందుకంటే బోర్డు ఆన్ అవ్వలేదు కాబట్టి. ఇది పవర్ కార్డు, ఇది పవర్ కార్డు నుంచి బోర్డుకి వెళ్ళే కనెక్టర్. నెక్స్ట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మెయిన్ సప్లై అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్లెట్ వాల్స్, అలాగే మోటార్కి వెళ్ళిన సప్లైస్. నెక్స్ట్ ఇవి కంట్రోల్స్ అనమాట. ఇది కంట్రోల్ నాబు, వాష్, స్పిన్, రిన్స్, అలాగే ఏవి అండ్ కార్టన్స్, సింథటిక్, ఇలా మోడ్స్ అన్ని మనం ఈ రొటేటింగ్ నాబ్తో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేస్తాను, ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, పవర్ అయితే ఆన్ చేశాను. చూడండి, పవర్ ఆన్ అయింది, బట్ చూడండి PR5 ఎర్రర్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పవర్ ఆఫ్ చేసిన ఆఫ్ అవ్వదు. నెక్స్ట్ ఇది స్టార్ట్, పాజ్, ఈ బటన్ ప్రెస్ చేసిన మనకైతే రెస్పాన్స్ అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా PR5 ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు మనం ఏడ్ చేయాలంటే ప్రెజర్ సెన్సార్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ రిమూవ్లో ఉంది. చూడండి, ఇది ప్రెజర్ సెన్సార్, ఇది ఇంకా నేను కనెక్ట్ చేయలేదు. అలాగే ప్రెజర్ సెన్సర్ కనెక్టర్ ఇదిగోండి. ఇప్పుడు ఈ ప్రెజర్ సెన్సర్ కనెక్టర్ కనెక్ట్ చేస్తే ఈ ఎర్రర్ అన్నది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను, చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం పవర్ అయితే ఒకసారి ఆఫ్ చేద్దాం. చూడు, ప్రెజర్ సెన్సర్ అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి, ప్రెజర్ సెన్సర్ అయితే ఇప్పుడు నేను కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెజర్ సెన్సర్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మనం పవర్ అన్నది ఆన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పవర్ బటన్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడవచ్చు, పవర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు ఎర్రర్ అయితే ఏం చూపించలేదు, డాష్లు అయితే ఉన్నాయి, అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలన్నట్టు అనమాట. చూడొచ్చు, ఈ నాబ్ అయితే నేను రొటేట్ చేస్తాను. చూడొచ్చు, మీకు ఇప్పుడు డిస్ప్లే అన్నది ఆన్ అయింది. చూడొచ్చు, ఇవి సెలెక్టెడ్ బటన్స్. నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. చూడండి, ప్రెజర్ సెన్సార్ కనెక్ట్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం అన్నది సాల్వ్ అయిపోయింది. ప్రెజర్ సెన్సర్ షార్ట్ అయినా లేదంటే ప్రెజర్ సెన్సర్ ఓపెన్ అయినా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రెజర్ సెన్సర్ ఇది వర్కింగ్ ప్రెజర్ సెన్సర్ కాబట్టి ప్రాబ్లం అన్నది రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు ఈ నాబ్ని రొటేట్ చేసి నేను ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కొడతా. చూడండి, ప్రోగ్రామ్ స్టార్ట్ కొట్టాను. ఇప్పుడు ఇది స్క్రోల్ అవి తర్వాత ఇక్కడ టైం అన్నది యాడ్ అవుతుంది. E1 ఎర్రర్ కూడా వస్తుంది, అంటే మనం ఇంకా ఇన్లెట్ వాల్స్ అవి ఇంకా నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి. చూడండి, ఇక్కడ టైం అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా వాషింగ్ మిషన్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఫినిషింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు వాష్ అవుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది, అంటే వాటర్ అన్నది తీసుకుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మనకి అన్నీ డిస్కనెక్ట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే PR5 ఎర్రర్కి సొల్యూషన్ ఏంటన్నది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రోగ్రామ్ పాజ్ చేసి మళ్ళీ నాబ్ అన్నది రొటేట్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు.
ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పవర్ అయితే షట్ డౌన్ చేద్దాం.